హలో నీ హావమా వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. హీరోల మధ్య కాదు, ఇప్పుడు దర్శకుల మధ్య కూడా నెంబర్ గేమ్ నడుస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో సౌత్ మేకర్స్ డామినేషన్ కి చెక్ పెట్టేందుకు బాలీవుడ్ చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. మరి ఆ ప్రయత్నాల్లో ఉన్న బాలీవుడ్ మేకర్స్ ఎవరు? నెంబర్ గేమ్ లో సౌత్ మేకర్స్ ని వెనక్కి నెట్టే సత్తా ఉన్న కెప్టెన్ బాలీవుడ్ లో ఎమర్జ్ అయ్యారా? బిగ్ స్క్రీన్ మీద పాన్ ఇండియా ట్రెండ్ మొదలుపెట్టిన కెప్టెన్ దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కో మూవీతో ఇండియన్ సినిమా రేంజ్ పెంచుకుంటూ పోతున్న జక్కన్న ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ చైర్ను ఫస్ట్ టైం ఆక్యుపై చేశారు. దీంతో ఆ రేంజ్కు చేరేందుకే మిగతా డైరెక్టర్స్ అంతా ట్రై చేస్తున్నారు. బాహుబలి 2తో క్రియేట్ చేసిన రికార్డ్స్ను పుష్ప 2తో బ్రేక్ చేశారు సుకుమార్. అసలు అసాధ్యం అనుకున్న విషయాన్ని సాధ్యం చేసి చూపించిన లెక్కల మాస్టర్ ఇండియన్ మేకర్స్కు కొత్త దారి చూపించారు. మరో క్రేజీ కెప్టెన్ సందీప్ రెడ్డి వంగ నెంబర్ గేమ్లో చాలా ముందుకొచ్చేశారు. చేసింది తక్కువ సినిమాలే అయినా పాన్ ఇండియా రేంజ్ లో సందీప్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేసిన మరో సౌత్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 2 సినిమాలతో వేల కోట్ల వసూళ్లు సాధించిన నీల్ నేషనల్ మార్కెట్ లో సౌత్ డామినేషన్ ను మరోసారి ప్రూవ్ చేశారు. అందుకే ఈ రూల్ ను బ్రేక్ చేసేందుకు బాలీవుడ్ నుంచి సిద్ధార్థ్ ఆనంద్, అయాన్ ముఖర్జీ లాంటి మేకర్స్ చాలా మంది ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. రీసెంట్ గా ధురంధర్ సిరీస్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆదిత్య థర్ సడన్ గా రేస్ లోకి వచ్చారు. బాహుబలి నెంబర్స్ కు ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చిన ఆదిత్య థర్ నార్త్ స్క్రీన్ కు ఆశలు కల్పించారు. సౌత్ డామినేషన్ కు చెక్ పెట్టే సత్తా ఉన్న మేకర్స్ బాలీవుడ్ లోనూ ఉన్నారన్న సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ రావాలంటే మాత్రం ఆదిత్య థర్ కాంపౌండ్ నుంచి మరో హిట్ రావాలి. అప్పుడే సౌత్ తో పోటీ పడే సత్తా బాలీవుడ్ కు వచ్చిందా లేదా అన్న విషయంలో క్లారిటీ వస్తుంది. మరి ఆ రోజులు ఎప్పుడొస్తాయో చూడాలి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. సెకండ్ సింగిల్ గా రిలీజ్ అయిన రొమాంటిక్ ట్రాక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఇచ్చిన అప్డేట్స్ తో సినిమా మీద ఓ ఇమేజ్ క్రియేట్ చేసిన మేకర్స్ లేటెస్ట్ సాంగ్ తో ఆ టోన్ ని కాస్త డౌన్ చేశారు. ఎలా అనుకుంటున్నారా? వాచ్ ఇట్. యాక్షన్ రోల్స్ తో మాస్ ఆడియన్స్ ను మెప్పించిన యష్ టాక్సిక్ లో తనలోని రొమాంటిక్ యాంగిల్ ను కూడా పరిచయం చేయబోతున్నారు. తెలుగులో మనసాగతే పేరుతో విడుదలైన ఈ సాంగ్ లో యష్, తారా సుతారియా కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. స్క్రీన్ మీద వీళ్ళిద్దరి పెయిర్ చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. యష్ ను కొత్త లుక్ లో చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. విజువల్స్ మాత్రమే కాదు, ఈ సాంగ్ మ్యూజిక్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. విజువల్స్ కి తగ్గట్లుగా మ్యూజిక్ కూడా మనసుకు హత్తుకునేలా ఉండడంతో రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా మారింది. ఈ సాంగ్ లో యష్, తారాల రొమాన్స్ తో పాటు నయనతార, కియారా అద్వానీలను కూడా చూపించారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్ అన్నిటిలోనూ బోల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువగా ఉందన్న విమర్శలు వినిపించాయి. అందుకే లేటెస్ట్ సాంగ్ లో ఆ టోన్ ను కాస్త తగ్గించారు. గ్రాండ్ విజువల్స్ తో పాటు హీరోయిన్ల రిలేషన్ మీద ఫోకస్ చేస్తూ డిజైన్ చేసిన ఈ సాంగ్ ఇన్స్టాంట్ గా వైరల్ అవుతోంది. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమాను ఆగస్టు 26న భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ పక్కాగా ఉన్న ఈ పాన్ ఇండియా మూవీ యష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమన్న నమ్మకంతో ఉంది మూవీ టీం. తెలుగు సినిమాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఫ్యాక్షన్, ఆ తర్వాత పాన్ ఇండియా, ఇప్పుడేమో స్వాతంత్ర పోరాట నేపథ్యం. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో వస్తున్న సినిమాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. గడిచిన 3 ఏళ్లలో ఈ తరహా కాన్సెప్ట్ తో వస్తున్న మూవీలు ప్రేక్షకుల్లో హైప్ పెంచుతున్నాయి. మన స్టార్ హీరోలు, డైరెక్టర్లు నేతాజీ బాట ఎందుకు పడుతున్నారు? ఈ జాన్రాలో లైన్ లో ఉన్న సినిమాలేంటి? రీసెంట్ రికార్డు చూస్తే టాలీవుడ్ లో నేతాజీ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. 2023లో నిఖిల్ హీరోగా వచ్చిన స్పై సినిమా ఏకంగా సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ ఫైల్స్ మిస్టరీ చుట్టూరే సాగింది. ఈ సినిమా కమర్షియల్ గా మెప్పించకపోయినా ఆ కాన్సెప్ట్ కు మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది. కళ్యాణ్ రామ్ డెవిల్ లోను బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కథకు ఆజాద్ హింద్ ఫౌజ్ కనెక్షన్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా ముడిపెట్టారు. ఈ 2 సినిమాల్లోనే ఆ కోర్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను మన టాప్ స్టార్స్ టేకప్ చేయడంతో ఇండస్ట్రీలో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా ఫౌజీలో ప్రభాస్ నేరుగా ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసే హీరో ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరడం అనే పాయింటే ఈ సినిమాకు హైలైట్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇక నేతాజీ బయోపిక్ కాకపోయినా దేశం కోసం పోరాడే యోధుడి కథ కావడంతో ఫౌజీపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఫౌజీ మాత్రమే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ 2లోనూ ఇదే తరహా ట్విస్ట్ ఉందన్న లీక్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు సుజీత్ ఈ సినిమా కథను 1940ల నాటి ఆజాద్ హింద్ ఫౌజ్ సీక్రెట్ ఫండ్స్ కు లింక్ చేశారట. నేతాజీ దాచిన రహస్య నిధుల మిస్టరీ చుట్టూ పవన్ కళ్యాణ్ ప్రయాణం సాగుతుందని ఇన్సైడ్ టాక్. అటు ప్రభాస్, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకేసారి నేతాజీ బ్యాక్ డ్రాప్ తో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతుండటంతో టాలీవుడ్ లో ఈ ట్రెండ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లనుంది. దళపతి విజయ్ హీరోగా వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన జననాయకన్ జూలై 23న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విషయంలో చాలా రోజులుగా ఉన్న అనుమానాలకి రిలీజ్ సందర్భంగా చెక్ పెట్టారు దర్శకుడు వినోద్. ఇంతకీ ఆయన ఇచ్చిన క్లారిటీ ఏంటి? జననాయకన్ సినిమా ఫస్ట్ అప్డేట్ వచ్చిన దగ్గర నుంచే ఈ సినిమా రీమేక్ అన్న వార్తలు వినిపించాయి. ఇన్నాళ్లు ఈ డిస్కషన్ ను సైడ్ చేస్తూ వచ్చిన మేకర్స్ ఫైనల్ గా క్లారిటీ ఇచ్చారు. అవును, జననాయకన్ భగవంత్ కేసరి రీమేక్ అని కన్ఫర్మ్ చేశారు డైరెక్టర్ వినోద్. అయితే ఇది 100% డిట్టో రీమేక్ కాదు, 50% మాత్రమే ఒరిజినల్ స్టోరీ తీసుకొని మిగతాది విజయ్ ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేశామని తెలిపారు. పక్కాగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో 60%, సెకండ్ హాఫ్ లో 20% మాత్రమే భగవంత్ కేసరి ఫ్లేవర్ కనిపిస్తోందని తెలిపారు వినోద్. విజయ్ ఆఖరి చిత్రం ఆఫర్ వచ్చినప్పుడు డిఫరెంట్ కథతో వెళ్లారట వినోద్. కానీ విజయ్ మాత్రం ఆఖరి సినిమా సోషల్ ఇష్యూ నేపథ్యంలో చేయాలన్న ఉద్దేశంతో భగవంత్ కేసరిని రీమేక్ చేద్దామని తెలిపారు. సినిమాలో ఉమెన్ ఎంపవర్మెంట్ థీమ్ విజయ్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ ప్రాజెక్టు ఫైనల్ అయిపోయింది. ఈ సినిమాను దళపతి విజయ్ లాస్ట్ సినిమాగా చూడొద్దని, ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఫస్ట్ సినిమాగా చూడాలంటున్నారు వినోద్. ఈ కథలో కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ కే పరిమితం కాకుండా డెమోక్రసీ, పాలిటిక్స్ లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ను కూడా టచ్ చేశారు. ఈ సినిమాలో డిస్కస్ చేసిన అంశాలు కామన్ ఆడియన్ ను ఆలోచింపజేసేలా ఉంటాయని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు వినోద్. టాలీవుడ్ లో ఒకప్పుడు ఏడాదికి 2-3 సినిమాలు చేసే స్టార్ హీరోలు ఇప్పుడు ఒక్క సినిమాకి 2-3 ఏళ్లు తీసుకుంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి బడా స్టార్లు ఒక్కో సినిమాకి లాంగ్ గ్యాప్ తీసుకుంటూ ఫ్యాన్స్ ని వెయిటింగ్ లో పెడుతున్నారు. దీనివల్ల సినిమాల బడ్జెట్లు పెరిగిపోవటమే కాదు, అభిమానులు వెయిటింగ్ తో విసిగిపోతున్నారు. అందుకే కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తే మంచిది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి స్టార్ హీరోలు ఈ ట్రెండ్ ని మారుస్తారా? ఒకే సినిమా మీద ఏళ్ల తరబడి వర్క్ చేయటం ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలకు అలవాటుగా మారిపోయింది. పెద్ది కోసం రామ్ చరణ్ 2 ఏళ్ల టైం తీసుకున్నారు. ప్రశాంత్ నీల్ డ్రాగన్ కోసం ఎన్టీఆర్, రాజమౌళి వారణాసి కోసం మహేష్ బాబు కూడా భారీగా టైం తీసుకుంటున్నారు. 2-3 ఏళ్లు ఒకే ప్రాజెక్టు పట్టుకొని కూర్చోవడం వల్ల మేకింగ్ కాస్ట్ పెరిగిపోయి బడ్జెట్లు తడిసి మోపెడవుతున్నాయి. అభిమానుల నిరీక్షణ కూడా ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. అయితే ఒకప్పుడు బాహుబలి, సాహో సినిమాల టైంలో ఇలాగే ఏళ్ల తరబడి లాంగ్ గ్యాప్ తీసుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు రూట్ మార్చారు. ఆ గ్యాప్ను కవర్ చేసేందుకు వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ది రాజాసాబ్ రిలీజ్కు ముందే హను రాఘవపూడి ఫౌజీని పట్టలెక్కించారు. ఫౌజీ వర్క్ జరుగుతుండగానే సందీప్ వంగా స్పిరిట్ని స్టార్ట్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పుడు అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప తర్వాత, షార్ట్ గ్యాప్ తర్వాత నెక్స్ట్ మూవీ రాకాను స్టార్ట్ చేశారు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే లోకేష్ కనకరాజ్ కెప్టెన్సీలో నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా వరుస సినిమాలతో గ్యాప్ను కవర్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇలా ఒకేసారి 2-3 ప్రాజెక్టులను లైనప్ చేయడం వల్ల ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రభాస్, బన్నీ స్టైల్ను మిగతా హీరోలు కూడా ఫాలో అయితే మంచిదన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. భారీ ప్రాజెక్టులు చేస్తున్న హీరోలు ప్యారలల్గా మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్తే ప్రతి ఏడాది ఒక రిలీజ్ ఖాయంగా ఉంటుంది. దీనివల్ల బడ్జెట్లు కంట్రోల్లో ఉండటమే కాకుండా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా కళకళలాడుతుంది. మరి మన హీరోలు ఇప్పటికైనా మారతారేమో చూడాలి. తెలుగు తెర మీద ప్రేమ కథల్లో ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు వస్తూనే ఉంటాయి. ఏజ్ గ్యాప్ అన్నది కేవలం రియల్ లైఫ్ డిస్కషనే కాదు, రియల్ లైఫ్ లోనూ ఓ సాలిడ్ కాన్సెప్ట్ గా మారిపోయింది. అందుకే సౌత్ ఇండస్ట్రీ ఈ ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్ తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతోంది. అసలు ఈ ట్రెండ్ సెట్ చేయబోతున్న సినిమాలేంటి, ఈ స్టోరీలో చూసేద్దాం.
ఆగస్టు 14న బాక్సాఫీస్ దగ్గర ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా 40 ఏళ్లు దాటిన సూర్యను 25 ఏళ్ల అమ్మాయి మమితా బైజు ప్రేమించడం అనే కాన్సెప్ట్తో రూపొందుతోంది. ఏ మాత్రం తేడా కొట్టినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేని ఈ సబ్జెక్ట్ను దర్శకుడు ఎమోషనల్గా ఎలా ప్రెజెంట్ చేశారన్న డిస్కషన్ జరుగుతోంది. విశ్వనాథ్ అండ్ సన్స్తో పాటు తమిళ యంగ్ హీరో కవిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తోన్న హాయ్ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలోనూ నయన్, కవిన్ మధ్యున్న ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్టే మెయిన్ హైలైట్. ఓల్డర్ ఉమెన్, యంగర్ బాయ్ మధ్య ఎమోషనల్ ప్రేమ కథగా వస్తోన్న ఈ రామ్ కామ్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఒకే రోజు ఇలా 2 ఏజ్ డిఫరెన్స్ కథలు రిలీజ్ అవుతుండటంతో ఈ ఫైట్ ఆసక్తికరంగా మారింది. రియల్ లైఫ్ ఏజ్ గ్యాప్ గురించి చర్చ జరుగుతోన్న టైంలో ఆన్ స్క్రీన్ కూడా అదే పాయింట్ను హైలైట్ చేస్తుండడం ఆడియన్స్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ పాయింట్ను హైలైట్ చేస్తూ వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి, అనుష్క నటించిన మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఈ కాన్సెప్ట్తోనే వచ్చి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. మెచ్యూర్డ్ ఉమెన్, యంగ్ బాయ్ మధ్యున్న ఏజ్ అండ్ మైండ్ సెట్ గ్యాప్ని ఎంటర్టైనింగ్గా చూపించి టీమ్ సక్సెస్ అయింది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.